బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపు ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభతో పాటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్ వాళ్లతో చర్చిస్తున్నారు. వివిధ అంశాలపై అధికార పార్టీని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, తక్కలపల్లి రవీందర్రావు హాజరు కాలేదు. వ్యక్తిగత పర్యటనల కారణంగా వీరంతా ఈ భేటీకి రావట్లేదని పార్టీకి సమాచారం అందించారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దీంతో ఈసారి సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈసారి బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తోనే సమావేశాలకు అటెండ్ అవుతోంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అంటూ కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చెప్పినట్లుగానే సంవత్సరం వరకు గవర్నమెంట్కి టైం ఇద్దాం, సంవత్సరం తర్వాత కూడా ఇలాగే కొనసాగుతే ఇలాంటి వైఫల్యాలే వస్తే కనుక పోరాడదాం, అసెంబ్లీలోనూ బయట పెద్ద ఎత్తున పోరాడదామంటూ చెప్పారు. అదేవిధంగా ఈ 1 ఇయర్లో ఎక్కడా కేసీఆర్ పెద్దగా కనిపించట్లేదు. కానీ కొద్ది రోజుల నుంచి ఆయన యాక్టివిటీ పెంచారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ అంటూ ఒక పెద్ద షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇక బడ్జెట్ మీటింగ్స్కి ముందు బీఆర్ఎల్సీపీ మీటింగ్ పెట్టి ఏ అంశాలను అసెంబ్లీలో పెట్టాలి, ఏ అంశాలపైన వాయిదా తీర్మానాలను ఇచ్చుకుంటూ వెళ్ళాలి, వేటిని హైలైట్ చేయాలి, వేటిపైన మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చి ఆందోళన చేయాలి, ప్రజల ముందు పెట్టాలి, వీటన్నిటి పట్ల చాలా ప్రీ ప్లాన్డ్గా బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. గత అసెంబ్లీ సెషన్లో అసలు మాకు మైక్ ఇవ్వలేదు, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రికార్డు పరంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారనేది ఎక్కడ అసెంబ్లీ రికార్డ్స్లో చెప్పట్లేదు. ఆ సంఖ్యకు అనుగుణంగా ఇచ్చినా కానీ మాకు చాలా టైం అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఎక్కడ టైం ఇవ్వట్లేదు అంటూ చెప్తున్నారు. అలా టైం ఇవ్వని పక్షంలో ఒకవేళ మైక్ కట్ చేస్తే ఏం చేయాలనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. దాంతోపాటు ఎజెండా, రైతుల సమస్యలు, రైతు రుణమాఫీ ఇప్పటికీ పూర్తవలేదు, షెడ్యూల్ ప్రకారం చేయాల్సినటువంటి రైతు భరోసా చేయట్లేదు, పసుపు రైతులు నిజామాబాద్లో ఆందోళన చెందుతున్నారు, మరోవైపు పత్తికి రేటు లేదు, మిగతా రైతులందరూ కూడా యూరియా బస్తాల కోసం క్యూ లైన్లు కడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇలా రైతుల సమస్యలను హైలైట్ చేద్దాం. దాంతోపాటు నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ నెరవేర్చట్లేదు. గ్యారంటీ స్కీమ్స్, ఏ గ్యారంటీస్ అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్, ఆ గ్యారంటీ స్కీమ్స్ని ఇప్పటివరకు ఏది కూడా పూర్తిగా అమలు చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాటన్నిటిపైన మాట్లాడదాం. ఇక దాంతోపాటు బడ్జెట్ మీటింగ్స్ కాబట్టి రాష్ట్ర ఆదాయం విపరీతంగా పడిపోతుంది, జీడిపి డౌన్ అయిపోతుంది, ఇన్కమ్ లెవెల్స్ పడిపోతున్నాయి. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి నెల రావాల్సినటువంటి 2 కోట్ల ఆదాయం ప్రతి నెల తగ్గిపోతుంది. ఇదంతా కూడా స్టేట్ డెవలప్మెంట్ మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తుండడం వల్ల ఇంకా ప్రతిష్ట దిగజారుతుంది. వీటన్నిటిని కూడా అసెంబ్లీలో అడ్రస్ చేద్దామంటున్నారు. ఇక రెండో అంశం, కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అవుతుండడం, రేపు వస్తారు, దాంతోపాటు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వస్తారు, రేపు గవర్నర్ స్పీచ్ తర్వాత కూడా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది మీడియా పాయింట్లో. దాంతోపాటుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బడ్జెట్ మీద రియాక్ట్ అవుతారు. ఇష్యూస్ ఆధారంగా ఆ తర్వాత కూడా ఇన్ని రోజులు అసెంబ్లీ అవుతుంది, ఏ రోజు ఏ ఇష్యూ తీసుకుంటారు దానిపైన కూడా అసెంబ్లీలో ఆయన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో ఇంకా హైలైట్గా కనిపిస్తుంది కేటీఆర్ నిన్న చేసినటువంటి కామెంట్స్. ఈ బడ్జెట్ మీటింగ్స్లోనే 15 నుంచి 25 లోపల నాకు నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణకు పిలుస్తారు, ఫార్ములా ఈ రేస్లో అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఇవన్నీ కూడా నాకు కొంత సమాచారం ఉంది. బడ్జెట్ మీటింగ్స్ని పక్కదారి పట్టించడానికి, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేయడానికి ఒక గేమ్ ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పారు. ఒకవేళ అదే జరిగితే కనుక పార్టీ పరంగా ఎలా స్పందించాలనే విషయం పైన కూడా కొంత చర్చించేటువంటి అవకాశం ఉంది. Yes, thank you, Rakesh.